ఫోన్పే బిజినెస్ యాప్ని తెరవండి. అకౌంట్ సెట్టింగ్కి వెళ్ళండి. పేమెంట్స్ సెట్టింగ్లపై క్లిక్ చేయండి. పేమెంట్ అలర్ట్స్కి వెళ్ళండి. ట్రాన్సాక్షన్ SMS ఆన్ చేయండి. యూజ్ SMS పై క్లిక్ Rupees చేయండి. కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. అకౌంట్ సెట్టింగ్లకు తిరిగి వెళ్ళండి. ఆర్డర్ QR పై క్లిక్ చేయండి. ఆల్రెడీ ఉన్న నంబర్ తొలగించండి. కేవలం యాడ్ ఇమెయిల్ SMS పై క్లిక్ చేయండి. మీరు UPI యాక్సెప్టర్లో ఉంచబోయే కొత్త నంబర్ను యాడ్ చేయండి. నంబర్ను యాడ్ చేయండి. OTPతో వెరిఫై చేయండి. UPI యాక్సెప్టర్ యొక్క 2 బోల్ట్లను ఓపెన్ చేయండి. మేము వీడియోలో చూపిన విధంగా యాంటెన్నాను అమర్చండి. ఇప్పుడు మనం చూపిన విధంగా సిన్ని వయంది మరియు షేప్ చూసి సిన్ను సరిగ్గా ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు UPI యాక్సెప్టర్ వైర్ని విప్పండి. ఇప్పుడు ఏదైనా వాటర్ వెండింగ్ మెషిన్ తీసుకోండి. ఇప్పుడు మనం వీడియోలో చూపిన విధంగా కనెక్షన్ని చూడండి. ఇప్పుడు మేము చూపిన విధంగా వైర్లను కనెక్ట్ చేయండి. ఎరుపు రంగులో ఎరుపు రంగును కనెక్ట్ చేయండి. నలుపు రంగులో నలుపు రంగును కనెక్ట్ చేయండి. తెలుపు రంగులో తెలుపు రంగును కనెక్ట్ చేయండి. ఇప్పుడు పవర్ కనెక్షన్లు ఇవ్వండి మరియు ఆన్ చేయండి. ఇప్పుడు QR కోడ్ని స్కాన్ చేసి ₹10 పంపండి. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ పేమెంట్ మూడవ గ్రీన్ కలర్ లైట్ ఆన్ అవుతుంది. ఇప్పుడు వాటర్ డిస్పెన్స్ ప్రారంభమవుతుంది.